నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. వరుస విజయాలతో దూసుకెడుతున్నప్పుడు ఒక్క వైఫల్యం వచ్చినా తట్టుకోవడం కష్టం. ఆ ఫెయిల్యూర్ చాలా కాలం పాటు వెంటాడుతూ మనోవేదనకు గురి చేస్తుంది. అచ్చం ఇలాంటి అనుభవమే తనకు ఎదురైంది అంటోంది బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్. కెరటన్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రకుల్ రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున, రవితేజ, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలతో కంటిన్యూ సినిమాలు చేస్తుంది. అందం, అభినయం, డాన్స్ ఈ మూడింటితో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉత్తమ కమర్షియల్ హీరోయిన్ గా రకుల్ గుర్తింపు పొందింది. వరుసగా 8-9 హిట్స్ అందుకున్న రకుల్ ను ఆ ఒక్క ఫెయిల్యూర్ మాత్రం తీవ్రంగా దెబ్బకొట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబోలో వచ్చిన స్పైడర్ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించింది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ పానినియా సినిమాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమనుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ మూవీని ఎందుకు ఒప్పుకున్నానా అని తను చాలాసార్లు బాధపడ్డానని, ఆ బాధ నుంచి కోలుకోవటానికి చాలా టైం పట్టిందని చెప్పింది. ఈ దెబ్బతో తాను ఏకంగా టాలీవుడ్ నే వదిలేశానని, బాలీవుడ్ లో వరుస ఛాన్సులు రావటంతో అక్కడే సెట్ అయ్యానని రకుల్ పేర్కొంది. టాలీవుడ్ లో అగ్ర హీరోలందరితోనూ నటించిన రకుల్ వారి వ్యక్తిత్వాన్ని కూడా చక్కగా వివరించింది. ఎన్టీఆర్ సహజ నటులని, మంచి డాన్సర్ అని, ఎంత కష్టమైన స్టెప్ అయినా క్షణాల్లో నేర్చుకుంటాడని పొగిడింది. అల్లు అర్జున్ టీం వర్క్ ను ప్రోత్సహిస్తాడని, తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచిస్తాడని పేర్కొంది. మహేష్ బాబు మనసున్న మనిషి అని, కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని, ఫ్యామిలీని, కెరీర్ను చక్కగా బ్యాలెన్స్ చేస్తాడని తెలిపింది. ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతోలో, బన్నీతో సరైనోడులో, మహేష్ బాబుతో స్పైడర్లో రకుల్ తెలుగు ప్రేక్షకులను అలరించింది. మొత్తం మీద స్పైడర్ చిత్రానికి సంబంధించిన చేదు అనుభవాన్ని మరోసారి గుర్తు చేసుకుని తెగ బాధపడింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.